బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడియుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మీకు నమస్కారములు తండ్రి. నేటి దినమున ప్రభువా, నీ పరిశుద్ధ వాక్యమును చదువుకొని ధ్యానించుటకు నీ ఎదుట మేము కనబడుచు ఉన్నాము. నీ వాక్యమందరి సంగతులను సత్యములను ప్రభువా మీరు మాకు వివరించి మమ్మలను బలపరిచి రాకడికి సిద్ధపరిచి మహిమనందుకొనుమని, మీరే ఈ సమయమందు మాతో మాట్లాడుమని వాక్యమున్న యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడివచ్చిన దేవుని పిల్లలారా, 2వ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగము, పరిశుద్ధాత్మ తండ్రి గారు తన పరిచర్య కొనసాగించుటకు బహిరంగముగా భూలోకములోనికి వచ్చి మరి మానవాళి మీద, క్రైస్తవ సంఘం మీద దిగిన వారై ఉండి నడిపించిన వారై ఉన్నారు అనేటువంటి విషయమును పెంతెకోస్తు పండుగ అను పేరిట మరి పాటిస్తున్నటువంటి వారు ఉన్నాం. సాధారణంగా పెంతెకోస్తు పండుగ అనేటువంటిది ఇశ్రాయేలీలు జరిగించేటువంటి పండుగ. యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా రక్షణ కార్యం నెరవేర్చిన సంవత్సరమున జరిగినటువంటి పెంతెకోస్తు పండుగ దినమున మరి పరిశుద్ధాత్మ మేడగదిలో కూడుకొని ప్రార్థిస్తున్నటువంటి వారి మీదకి దిగినటువంటి సంఘటన వాక్య గ్రంథమందు నేటి దినమున మనము చదివి ధ్యానించబోచు ఉన్నాం. ప్రభువారు అంతకుముందు అనేకమైనటువంటి పెంతెకోస్తు పండుగలు జరిగిపోయినవి, వాటి అందు ప్రభువారు కూడా పాల్గొన్నటువంటి వారుగా ఉన్నారు. మరి ఈ పెంతెకోస్తు పండుగ ప్రభు రక్షణ కార్యం నెరవేర్చి తిరిగి లేచి ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతల ద్వారా బోధించవలసిన సంగతులను బోధించి ఆరోహణమై వెళుతూ తండ్రి వాగ్దానము చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మను నేను మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి అని చెప్పినటువంటి మాట ప్రకారము మరి శిష్యులైనటువంటి వారు ఇంకా అనేక మంది మరి ప్రభు తన యొక్క శరీర రక్తములను ఇచ్చినటువంటి మేడగదిలోనికి వెళ్ళి అక్కడ ఎడతెగక దేవుని స్తోత్రము చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు ఉన్నటువంటి విషయము పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం ఎరిగినటువంటి వారిని. ఇది జరుగుతూ ఉన్నప్పుడు సుమారు 10 దినముల తరువాత వచ్చినటువంటి పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వారు అన్య భాషలతో అనగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలతోనూ
వారు మాట్లాడుట యెరూషలేములో ఉన్నటువంటి వారు చూచిన వారు, వినిన వారు, ఆశ్చర్యపడినటువంటి వారు అయి అన్నారు. ఇది ఏమిటి అని కలవరపడటం కూడా చెందినవారు అయి అన్నారు. మరి పెంతెకొస్తు దినము పండుగ దినము, ఆ దినమున పరిశుద్ధాత్మ దిగి ఉన్న దాన్ని బట్టి క్రైస్తవ సంఘములో పరిశుద్ధాత్మ దిగినటువంటి రోజును పెంతెకొస్తు పండుగ అని మనము చెప్పుకుంటూ మరి దాన్ని ఆచరించడము, జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది చేస్తూ ఉన్నాం. వాస్తవానికైతే పెంతెకొస్తు పండుగ అనేటువంటిది మరి ఇశ్రాయేలీయులు జరుపుకునేటువంటి పండుగ. మనం పరిశుద్ధాత్మ దిగినటువంటి రోజుగా దాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక కొంతమంది భక్తులైనటువంటి వారు మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిన దినము, తండ్రి అయినటువంటి దేవుడు ప్రవక్తల ద్వారా వాగ్దానం చేసినటువంటి మరి రోజు, వాగ్దానము నెరవేరినటువంటి రోజు, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పినటువంటి ఆ వాగ్దానము నెరవేరిన రోజుగా భక్తులైనటువంటి వారు తెలియపరుస్తూ మరి పెంతెకొస్తు అనేటువంటి ఆ పండుగ దినమున జరిగినటువంటి పరిశుద్ధాత్మ మరి దిగి వచ్చినటువంటి కార్యమును గురించి పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేటువంటి మాటను వాడుచున్నటువంటి వారుగా ఉన్నారు. సరే, ఇది ఏమైనప్పటికీ మనము ఒక ప్రత్యేకమైనటువంటి అంశముగా ఈ సంఘటనను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి అంశము ఏమిటి అనంటే పరిశుద్ధాత్మ ప్రవేశము. పరిశుద్ధాత్మ ప్రవేశము. ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి వాక్యము యొక్క అంశము పరిశుద్ధాత్మ ప్రవేశము అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి ప్రవేశించినటువంటి మరి సంఘటన అని. దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ఆయన మానవాళి యొక్క రక్షణ కార్యమందు తనను తాను బయలుపరుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. బయలుపరుచుకున్నటువంటి దేవుడు తనను లోకములోనికి మానవాళికి కనబరుచుకొనడానికి ప్రవేశించినటువంటి వాడుగా కూడా ఉన్నాడు. పరలోకం నుండి భూలోకములోనికి ప్రవేశించిన వాడుగా, వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మరి తండ్రిగా చూస్తున్నట్లయితే ఆయన పాత నిబంధన కాలములో మేఘములోనికి వచ్చిన వాడుకున్నాడు. ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేయించి మందస్సం మీదకి వచ్చినటువంటి వాడుకున్నాడు. కరుణాపీఠం మీదకి వచ్చినటువంటి వాడుకున్నాడు. అక్కడుండి నేను మీతో మాట్లాడుతాను అని చెప్పి మాట్లాడిన వాడుకున్నాడు. ఇది తండ్రిగా ఆయన భూలోకమునకు ప్రవేశించినటువంటి ప్రవేశము. కుమారుడుగా వాక్యమై ఉన్నటువంటి దేవుడే మరి శరీరధారిగా, ఆ వాక్యమే శరీరధారి కృపాసస్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అన్న యేసు క్రీస్తుగా ఆయన ఈ లోకములోనికి మరి కన్యమరి అయినటువంటి మరి గారి యొక్క గర్భములోనికి వచ్చిన వారుగా, ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చిన వారు ఉన్నారు. శిలువ మీద ఆయన రక్షణ కార్యం నెరవేర్చిన వారు ఉన్నారు. మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచి అందరికి కనబడినటువంటి వాడుకున్నాడు. 40 దినాలు భూమి మీద ఉన్నటువంటి వాడుకున్నాడు. అలాగే ఆయన ఆరోహణమై వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించినటువంటిదిగా చెప్పుకొని ఉన్నాం. తండ్రిగా ఆయన ప్రవేశించిన వాడుకున్నాడు. కుమారుడుగా ఆయన ప్రవేశించిన వాడుకున్నాడు. అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్మగా దేవుడే ఈ లోకములోనికి ప్రవేశించినటువంటి సంఘటనను పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేటువంటి మాటగా మనం చెప్పుకొని ఉన్నాం. పరిశుద్ధాత్మ అభిషేకము మరి వీరికి జరిగింది అనేటువంటిది మనం చెప్పుకొని ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈయన మేడగదిలో ఉన్నటువంటి వారికి మరి వచ్చి వారికి కనబడినటువంటి వారుగా ఉన్నారు. ఒక్కొక్కరి మీద వారు రాలినటువంటి వారుగా ఉన్నారు. వారిలోనికి ప్రవేశించి వారిని నింపిన వారుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత ఇల్లంతా నిండింది అనే విషయము వారు కూడా పరిశుద్ధాత్మ చేత నిండిన వారై ఉన్నారు అనేటువంటి విషయము మన వాక్యమును పరిశీలిస్తే గ్రహించుకోగలుగుతాం. అలాగే మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మ వాక్శక్తిని అనుగ్రహించగా వారు అన్య భాషలతో లేకపోతే అన్ని భాషలతో అని కూడా చెప్పుకోవచ్చు.
ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలతో వారు మాట్లాడినటువంటి వారు ఉన్నారు. దేవుని గూర్చిన సంగతులను మహిమపరుస్తూ ఘనపరుస్తూ వివరించారు అనేటువంటి విషయం మనం తర్వాత వాక్య భాగంలో మనం చూస్తాం. ఇది మరి క్లుప్తంగా మనము పరిశుద్ధాత్మ ప్రవేశమును గుర్చినటువంటి విషయాన్ని మనము నేర్చుకున్న వారం ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ ప్రవేశము మరి జరగడానికి గల కారణం ఏంటి? రక్షణ ప్రణాళికల్లో పరిశుద్ధాత్మ ప్రవేశము యొక్క ప్రాధాన్యత ఏమిటి అని అంటే, ఇప్పుడు మనం దాన్ని ఈ వాక్య భాగమును ఆధారం చేసుకొని ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియులారా, ముఖ్యంగా మనం ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ ప్రవేశము సాతాను యొక్క మాటలను, సాతాను యొక్క క్రియలను, సాతాను యొక్క మార్గములను, సాతాను యొక్క ప్రభావమును, సాతాను యొక్క ఉనికిని మానవుని మీద నుండి, మానవునిలో నుండి తుడిచివేయడానికి, తీసివేయడానికి జరిగినటువంటి ప్రవేశము. పరిశుద్ధాత్మ ఎందుకు ప్రవేశించారు అని అంటే, మానవునిలో ఉన్నటువంటి సాతాను మాటలను తొలగించడానికి, మానవునిలో ఉన్నటువంటి సాతాను క్రియలను తొలగించడానికి, మానవునిలో ఉన్నటువంటి సాతాను మార్గములను తొలగించడానికి, మానవునిలో ఉన్నటువంటి సాతాను ప్రభావమును తొలగించడానికి, మానవునిలో ఉన్న సాతాను యొక్క ఉనికిని తీసివేయడానికి, టోటల్గా మానవుణ్ణి పరిశుద్ధ స్థితిలోనికి తీసుకొని రావడానికి పరిశుద్ధాత్మ ఈ లోకంలోనికి ప్రవేశించిన వారు ఉన్నారు. ఈ పని వారు జరిగిస్తున్నారు. పరిశుద్ధాత్మ ప్రవేశము వలన మానవునిలో జరిగేటువంటి విషయములు ఇవి అయి ఉన్నవి అనే సంగతి ముందు మనము మరి మనసులో పెట్టుకొని అప్పుడు వాక్యంలో ఉన్నటువంటి కొన్ని మాటలను మనము ధ్యానించవలసిన వారమే ఉన్నాం. అదేమిటి అనంటే, ఒకటి అకస్మాత్తుగా అనేటువంటి మాట. పరిశుద్ధాత్మ తండ్రి అకస్మాత్తుగా ప్రవేశించిన వారుగా ఉన్నారు. మరి అకస్మాత్తుగా అనంటే ఈ కనిపెట్టుకొనుచున్నటువంటి వారు పరిశుద్ధాత్మ ఇప్పుడు వస్తారు, మనమే దిగుతారు అని చెప్పేసి అనేటువంటి విషయము వారు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించలేదు, వారి ఆలోచనలో లేదు. వారు మరి కనిపెడుతూ ఉన్నారు, అంతేగాని ఇప్పుడు వస్తారు అనే సంగతి వారికి తెలియదు. అలాగే అవ్వమ్మ గారు మరి ఏదైనా తోటలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మరి సర్పములో ఉన్నటువంటి అపవాది అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చి మాట్లాడినదిగా ఉన్నది. కాబట్టి అక్కడ అకస్మాత్తుగా జరిగింది కనుక ఇక్కడ అకస్మాత్తుగా జరగడానికి పరిశుద్ధాత్మ తండ్రిని కూర్చున్నటువంటి విషయములో పరిశుద్ధ గ్రంథములో ఈ పదము వాడబడింది. అంటే సాతాను ఏ పద్ధతిలో మానవాళ్ళ దగ్గరికి రావడానికి, లోపలికి ప్రవేశించడానికి, పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుందో అదే పద్ధతిని క్లియర్ చేస్తూ, దాని మార్గమును తుడిచివేస్తూ పరిశుద్ధాత్మ తండ్రి మానవునిలోనికి ప్రవేశించిన వారై ఉన్నారు. ఈ సంగతి మనము గ్రహించుకోవాలంటున్నాను. అలాగే రెండవదిగా చూస్తే, కనబడి మరి అపవాది సర్పములో ఉండి కనబడినదిగా ఉన్నది మరి మాట్లాడింది. అలాగే ఇక్కడ మరి పరిశుద్ధాత్మ మేడగదిలో ఉన్న వారికి కనబడినటువంటి వారిగా ఉన్నారు. అగ్నినాళికలుగా విభాగింపబడినటువంటి రీతిగా కనబడిన వారు ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ రూపము అగ్నినాళికలుగా విభాగింపబడిన రూపము మేడగదిలో ఉన్నవారు చూచినటువంటి వారై ఉన్నారు. కాబట్టి నాటి దినమున అవ్వమ్మ గారికి ఆ సాతాను సర్పరూపములో కనబడింది. ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్ని రూపములో కనబడినటువంటి వారై ఉన్నారు. కాబట్టి కనబడుట అనేటువంటి సాతాను యొక్క మార్గమును కనబడుట ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి తుడిసివేస్తున్నారు. మానవుని జీవితములో సాతాను యొక్క ప్రవేశమును పరిశుద్ధాత్మ నేటి దినమున ప్రవేశించుట ద్వారా క్రమంగా తుడిచివేస్తూ
సాతాను యొక్క ప్రమేయము, ప్రభావము, ఉనికి ఏమీ లేకుండా తీసివేయడానికి వారు ప్రవేశించారు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. అలాగే చూసినట్లయితే మూడవదిగా వ్రాలగా అనే పదం మనం చూస్తూ ఉన్నాం. వ్రాలగా, వ్రాలుట అంటే పక్షి ఏదైనా వచ్చి ఎక్కడైనా కొమ్మ మీదో గోడ మీదో ఎక్కడైనా వ్రాలడము అనేటువంటి విషయము. అంటే అది రెక్కలతో ఎగిరేదయ్యేది, కాళ్ళతో నిలిచేదయ్యేది అని ఉండాలి. కాబట్టి ఈ సర్పము నాటి కాలమందు రెక్కలు కలిగినదై మరి కాళ్ళు కలిగినదై ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. శాస్త్రవేత్తలైనటువంటి వారు సర్పమునకు రెక్కలు ఉన్నవని, కాళ్ళు ఉన్నవని వారు రుజువు చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు సర్పమును మరి శపించేటప్పుడు నీవు పొట్టతో ప్రాకుతావు, మన్ను తింటావు అని శపించటం వల్ల అది ఎగిరే స్థితిని కోల్పోయింది, నడిచే స్థితిని కోల్పోయింది అనేది కూడా మనం గ్రహించుకోవాలి. ఓకే, ఈ వ్రాలడము అనేటువంటి విషయము ఆ రోజు సాతాను చేసినదై ఉన్నది గనుక ప్రభువారు పరిశుద్ధాత్మను పంపినప్పుడు పరిశుద్ధాత్మ వ్రాలిన వారుగా ఉన్నారు అనేటువంటిది వ్రాయబడింది. దిగేరంటే సరిపోతుంది కదా, వ్రాలుట అనే మాట వ్రాయబడడానికి సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలని నేను ఈ మాటను మీకు వివరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. కాబట్టి వ్రాలుట అనేటువంటిది నాటి దినమున జరిగినటువంటి విషయము. తన ఉనికిని అక్కడ నిలబెట్టినది కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మానవునిలో తన ఉనికిని నిలబెట్టడానికి వ్రాలిన వారై ఉన్నారు. వ్రాలుట అనేటువంటి సాతాను యొక్క క్రియను తుడిసివేస్తున్నారు ఈయన వ్రాలుట ద్వారా. ఓకే, అలాగే నాలుగవదిగా మనం చూసినట్లయితే ఇది ఇక్కడ చెప్పబడలేదు కానీ యోహాను గారు సువార్త 20వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైనటువంటి వారితో మాట్లాడుతూ వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నారు. ఊది అనేటువంటి మాట మనం చూసినట్లయితే సాధారణంగా లోకములో ఈ ఊదుట అనేటువంటిది చెడుకు సంబంధించినటువంటి మరి వివరణను తెలియపరచడానికి వాడేటువంటి పదము. వాడి చెవిలో ఏదో ఊదాడు, అందుకని వాడు అలాగూ ప్రవర్తించాడంటాం. అలాగే చెడ్డ పని అనేటువంటిది దాని ద్వారా జరిగింది కాబట్టి ఈ ఊదారు అనేటువంటి మాట మనం వాడటం జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే చెవిలో ఉపదేశం చేశారు అనే మాట, బోధించారు అనే మాట ఎప్పుడు వాడతాము అని అంటే వారి ద్వారా మంచి జరిగినప్పుడు. మంచి అనేది ఆ వినిన వ్యక్తి ద్వారా జరిగినప్పుడు మరి వారికి చెవిలో ఉపదేశం చేయబడింది, చెవిలో బోధించబడింది కాబట్టి వాళ్ళు మంచి పని చేశారు అని అంటాం. ఒక మంచిని గూర్చి చెప్పేటప్పుడు మనం ఉపదేశమని బోధించామనేటువంటి పదం వాడతాము. వారి ద్వారా చెడు పని జరిగినప్పుడు వారి చెవిలో ఏదో ఊదారు, అందుకని వారి ద్వారా ఆ చెడు పాపము అనేటువంటిది జరిగింది అని మనము చెప్పేవారంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఊదటము అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు మరి సాతాను యొక్క క్రియను తుడిచివేయడానికి శిష్యుల మీద ఊదినటువంటి వారుగా ఉన్నారు. అంటే ఈయన బోధించారు, మాట్లాడారు. ఈయన ఊదిట అనేటువంటిది సాతాను యొక్క క్రియను తుడిచివేయడానికి, దాని మార్గంను తుడిచివేయడానికి చెప్పబడినటువంటి మాటే కానీ చెడును ప్రోత్సహించేటువంటి మాట కాదు. ఇక్కడ యేసయ్య పరిశుద్ధుడై ఉన్నారు. మరి సత్పురుషుడు తనలో నుండి సద్విషయములనే తీసుకొని వచ్చేవారై ఉన్నారు. ఈయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైనటువంటి మాటలనే తీసుకొని వచ్చేవారై ఉన్నారు కనుక ఈయన పరిశుద్ధాత్మను పొందండి అనేటువంటి మాట, పొందుడి అనేటువంటి మాట చెప్పారు కాబట్టి వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మరి ఈ మాటను కూడా మనము ప్రత్యేకంగా మనం ధ్యానిస్తే బాగుంటుందని దీనిని కలపటం అనేటువంటిది జరిగింది. సరే, ఐదవదిగా చూసినట్లయితే వారు నిండిన వారే, ఇల్లంతా నిండింది పరిశుద్ధాత్మ. అలాగే మరి గదిలో ఉన్నటువంటి వారు కూడా పరిశుద్ధాత్మ చేత
నిండిన వారై అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిండుట అనేటువంటిది గమనిస్తే ఎక్కడా కూడా ఖాళీ లేకుండా నింపబడుట అనేటువంటి అర్థం మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి పరిశుద్ధాత్మ మరి ఇల్లంతా నిండిన వారు అక్కడ కనిపెట్టుకొని ఉన్నటువంటి వారిలో కూడా నిండిన వారై ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ మన మీదికి పంపబడినప్పుడు, మనలోనికి పంపబడినప్పుడు మనలను తన ఆత్మ చేత నింపేవారు అయి ఉన్నారు. అంటే దేహమంతా కూడా నింపబడుతుంది పరిశుద్ధాత్మ ద్వారా. అవయములన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతాయి. అనగా దేహమంతా కూడా పరిశుద్ధాత్మ స్వాధీనములోనికి వెళుతుంది. ఆ రోజు అవ్వమ్మ గారు సాతాను యొక్క మాటను వినుట వలన మరి అది ఊదినటువంటి మాటలు తనలోనికి ప్రవేశించుట వలన సాతాను తనలోనికి ప్రవేశించి తన ప్రభావం దేహమంతా కనబరిచినదై ఉన్నది. ఆ దేహములో ఉన్నటువంటి మహిమ కోల్పోవడం జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన దేహములో నిండుట వలన మనము పాపము పోయి పరిశుద్ధతను పొందుకునే వారము కాగలుగుతున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీదకి వచ్చారో, పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడిన వారమయ్యామో మనము పాపము నుంచి విడిపించబడే వారము, అనగా సాతాను యొక్క ప్రభావము నుంచి విడిపించబడే వారము అవుతున్నాం. అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నారంటే మనలో ఉన్నటువంటి సాతాను యొక్క ప్రభావమును తుడిచివేస్తున్నారు, తీసివేస్తున్నారు. అయితే మనము గ్రహించుకోవాలి. అలాగే చూస్తున్నట్లయితే వారు 6వదిగా చూస్తే అన్య భాషలతో అనే మాట మనం చూస్తున్నాం. అన్య భాషలతో అంటే ఇతరుల యొక్క మాట, మనది కాదు, అది ఇతరుల యొక్క మాట. అవ్వమ్మ గారు ఇతరుల యొక్క మాట విన్నదై ఉన్నది. అది మనది కాదు, దేవునిది కాదు, ఆదాము గారిది కాదు. ఇతరుల మాట అవ్వమ్మ గారిలోనికే ప్రవేశించింది. అన్య మాట ఆమె విన్నదిగా ఉన్నది, ఆ మాటే మాట్లాడినదిగా ఉన్నది, ఆ భాషే మాట్లాడినదిగా ఉన్నది, ఆ పనే జరిగించినటువంటిదిగా ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడుట వలన సాతాను యొక్క మాట, సాతాను యొక్క ప్రభావము తుడిచివేయబడి తీసివేయబడి పరిశుద్ధాత్మ మాటే, దేవుని మాటే మనం మాట్లాడేవారం కాగలుగుతాం. ఆ రోజు ఈ సాతాను యొక్క మాట అవ్వమ్మ గారిలోనికి ప్రవేశించక ముందు దేవుని మాటే ఉన్నది. ఆదాము గారితో దేవుని గురించినటువంటి విషయమే వారు మాట్లాడుకునేటువంటి వారు. అలాంటి ఆమె అన్య మాటను తనలోనికి రానిచ్చింది గనుక మరి పాపములో పడినదై ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మ అన్య మాటను తీసివేస్తూ ఉన్నారు. ఇది ఎలాగూ అనంటే అన్ని భాషలతో ఎప్పుడైతే వీరు మాట్లాడుతున్నారో వీరు మాట్లాడినటువంటి మాట యావత్తూ కూడా ఒక్కటే. అందరూ మాట్లాడుతున్నటువంటి మాట ఒక్కటే, అది దేవుని గూర్చినటువంటి మాట. అన్య మాట లేదు, ఇంకొక మాట లేదు, ఇంకొకరి మాట లేదు. ఎవరు మాట్లాడినా దేవుని గురించే మాట్లాడారు, ఇంకొక దాని గురించి మాట్లాడలేదు. మేడగదిలో ఉన్న అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్న వారై అన్ని భాషలతో మాట్లాడినా, అన్యుల యొక్క భాషలతో మాట్లాడినా ఒక మాటే, దైవ సంబంధమైన మాటే, దేవుని గూర్చిన మాటే మాట్లాడారు. కాబట్టి దేవుని గూర్చిన మాటే మనం కలిగి ఉండాలి అనేటువంటిది పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు చేసే పని అయి ఉన్నది. పరిశుద్ధాత్మ మనలోనికి కుమ్మరించబడేది, మనలోనికి ప్రవేశించేది, మనల్ని నింపేది. ఎందుకు అనంటే దేవుని మాటే మాట్లాడుతూ దేవుని మాట ప్రకారమే చేయుచు జీవించేటట్లుగా నడిపించడము పరిశుద్ధాత్మ పని అయి ఉన్నది. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, దేవుని మాటే మాట్లాడారు, దేవుని పని వారు జరిగించినటువంటి వారు ఉన్నారు, దేవుని ఘనపరిచినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మను మనము పొందుకుంటే, పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశిస్తే మనము అన్య మాట మాట్లాడమంటే వేరొకరి మాట మాట్లాడము, దేవుని మాటే మాట్లాడతాము.
దేవుని పనే మనము జరిగిస్తాము, దేవుడు చెప్పిందే చేస్తాము అంటే వాక్యానుసారముగా మనం జీవించేవారం అవుతాము. ప్రియ దేవుని పిల్లలారా, 7వ మాటగా మనం చూస్తే వారు మాటలాడసాగిరి. వాక్శక్తి అనుగ్రహించిన కొలది మాటలాడసాగిరి, మాట్లాడారు. అవ్వమ్మ గారు ఆదాము గారితో మాట్లాడారు. సాతాను ఏం చెప్పిందో అది ఆదాము గారితో మాట్లాడారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మానవాళిలోనికి రావడాన్ని బట్టి సాతాను సంబంధమైనటువంటి మాటలు మాట్లాడకుండా దేవుని మాటలే మాట్లాడేటట్లుగా ఇక్కడ సాతాను యొక్క మాటలను తుడిచివేసిన వారుగా ఉన్నారు. దాని మార్గమును, దాని ప్రభావమును, దాని ఉనికిని తీసివేస్తున్న వారు ఉన్నారు. దేవుని మాటలని మాట్లాడేటట్లు చేయగలిగిన వారు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మాట్లాడింది దేవుని మాటలే, దేవుని మాట, దేవుని గుర్చినటువంటి మాటే మాట్లాడిన వారు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి పరిశుద్ధాత్మ ప్రవేశము మనలోనికి జరుగుట, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనే పేరట జరుగుట అనేటువంటిది మనలను పరిశుద్ధులుగా చేయడానికి, సాతాను యొక్క ప్రభావము నుండి, దాని మాటల నుండి, క్రియల నుండి, మార్గముల నుండి, దాని ఉనికి నుండి విడిపించుట, వాటినన్నింటినీ కూడా మనలో నుండి తుడిసివేసి మనలను ప్యూర్గా ఉండేటట్టు చేయడం, పరిశుద్ధంగా ఉండేటట్టు చేయడం పరిశుద్ధాత్మ తండ్రి పనే ఉన్నది. కాబట్టి ఇది గ్రహించుకున్న మనము పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కోరుకోవలసిన వారమై ఉన్నాం, ప్రార్థించవలసిన వారమై ఉన్నాం, కనిపెట్టుకోవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రియులారా, 2 రెఫరెన్స్లు చెప్పి ముగిస్తాను. అదేమిటి అనంటే యోహాను గారి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే సత్యస్వరూపియకు ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు ఆయన సర్వసత్యములోనికి మిమ్మలను నడిపిస్తారు అనే మాట ప్రభువు వారు వాడిన వారు ఉన్నారు. పరిశుద్ధాత్మ సత్యస్వరూపి అయి ఉన్నారు. ఆయన మనలోనికి వస్తే, మనలో నింపబడితే ఆయన రూపమే మనకు వస్తుంది. కాబట్టి మన స్వరూపము మారుతుంది, సర్వసత్యము తెలుసుకోగలుగుతాం, సత్యములో నడవగలుగుతాం. అంటే సాతాను ఇది నిజమా అని అవ్వమ్మ గారిలో పెట్టినటువంటి ఆ అనుమానము మనలో ఎక్కడ, ఏ సందర్భంలో, ఏ విషయంలో కూడా లేకుండా పరిశుద్ధాత్మ తండ్రి తుడిచివేస్తారు, తీసివేస్తారు. కాబట్టి సత్యములో మనం నడవగలుగుతాం. విశ్వాసులమైన మనము, పరిశుద్ధాత్మను పొందుకున్న మనము, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి మనము ఇది నిజమా అని దేవుని గురించినటువంటి విషయాల్లో అనుమానపడము. ఆ అనుమానమే లేకుండా తుడిచివేసి పరిపూర్ణమైనటువంటి విశ్వాసములో, నిరీక్షణలో స్థిరపరిచి నడిపించేవారు పరిశుద్ధాత్మ తండ్రి. కాబట్టి ఇది కూడా ఆయన తుడిచివేస్తున్నారు. ఇది నిజమా అన్నటువంటి విషయాన్ని కూడా తుడిచివేసి విశ్వాసముతో మనం ముందుకు కొనసాగిపోగలిగినటువంటి స్థితిని పరిశుద్ధాత్మ తండ్రి మనకిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఆయన నూతన స్వభావం కలుగ చేయుట ద్వారా మనల్ని రక్షించును అనే మాట మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనకు నూతన స్వభావమునిచ్చి మనల్ని రక్షిస్తారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ మనము పొందుకుంటే పరిశుద్ధాత్మ మనలను పరిశుద్ధపరిచేవారు, మనకు నూతన స్వభావం ఇచ్చేవారు, మనల్ని రక్షించేటువంటి వారు, మనల్ని విశ్వాసములో స్థిరపరిచి దైవరాజ్యములోనికి చేరే అర్హత చేత నడిపించేవారు అయ్యున్నారు. కాబట్టి అట్టి పరిశుద్ధాత్మ తండ్రిని మనం కోరుకొనాలి. కనిపెట్టుకొనండి, దేవా నీ ఆత్మచేత నన్ను నింపుము తండ్రి అని ప్రభువును మనం వేడుకొనాలి. ప్రభువుని వేడుకొని పరిశుద్ధాత్మను పొందుకొని రాకడికి సిద్ధపడేటువంటి ధన్యత ప్రభు మనకందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా దేవా నీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ ప్రవేశమన్న అంశము ద్వారా చెప్పబడిన సంగతులన్నీ మా జీవితంలో నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి మమ్మల్ని దీవించుమని యేసునామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన సదా మీకు అందరికి తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాతా. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు,
సన్నిధి పరుడగు ఈ గురువే